హలో. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? రెడీ అవుతున్నారా? రెడీ అవుతున్నావా? దేనికి? నాకు ఒక టాపిక్ మీద డౌట్ ఉందిరా, అది క్లారిఫై చేసుకునేకి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు అయితే? వరుణ్ సార్. సరే, ఆల్ ది బెస్ట్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? Yes, come in. హలో సార్, ఐఎమ్ అరవింద్. I know. రీసెంట్గా నేను నీ ప్రొఫైల్ చూసా. ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నేను ఒక చిన్న టాపిక్ని తెలుసుకోవాలనుకుంటున్నా సార్. విచ్ టాపిక్? లూప్. Good. I'll explain. అరవింద్, ఇప్పుడు నువ్వు తెలుసుకోబోయే టాపిక్ మోస్ట్ కాంప్లికేటెడ్ వన్. కొన్ని రేర్ సినారియోస్లో మాత్రమే లూప్స్ క్రియేట్ అవుతాయి. ఈ ఇన్ఫినిటీని డ్రా చేస్తున్నప్పుడు మాత్రమే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ తెలుస్తాయి. వన్స్ ఒకసారి డ్రా చేసేసాక ఎక్కడ స్టార్ట్ చేసామో ఎక్కడ ఎండ్ చేసామో కనుక్కోలేము. లూప్ కూడా ఇన్ఫినిటీ సింబల్ లాంటిదే, కానీ లూప్లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అలా ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఆ లూప్ని బ్రేక్ చేసేంత వరకు. లూప్ని బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం. సరే, నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను. నువ్వు దాన్ని కంప్లీట్ చేస్తావో లేదో చూద్దాం. సబ్జెక్ట్ ఏ ఎగ్జాక్ట్గా 7:05కు అలారం మోగుతుంది. సబ్జెక్ట్ ఏ నిద్ర లేచి రెడీ అవ్వడానికి 7:45 అవుతుంది. ఇంటి నుండి బయటకు 8:05కు వస్తాడు. ఎగ్జాక్ట్గా 8:11కు జంక్షన్ దగ్గరికి వస్తాడు. ఈ జంక్షన్లో సబ్జెక్ట్ ఏ దారిలో వెళ్ళాలి అని నువ్వే డిసైడ్ చేయాలి. ఈ 4 రూట్స్లో కేవలం ఒక్క రూటు మాత్రమే సేఫ్. ఇక మిగతా 3 రూట్స్లో డేంజర్ ఉంటుంది. నువ్వు ఏం చేసైనా నీ సబ్జెక్ట్ను కాపాడాలి. అక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఈ బుక్లో నోట్ చేయాలి, ఎగ్జాక్ట్ టైంతో సహా. నువ్వు దేన్నైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నావో అది కూడా ఇందులో నోట్ చేయాలి. రిమెంబర్, నువ్వు నోట్ చేస్తున్నంత వరకు మాత్రమే నీ టాస్క్ రన్నింగ్లో ఉంటుంది. వన్స్ నువ్వు నోట్ చేయడం స్టాప్ చేస్తే నీ టాస్క్ కూడా స్టాప్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ నువ్వు స్ట్రైక్ చేస్తే నువ్వు నోట్ చేసింది బ్యాక్ వచ్చేస్తుంది. ఇంకోసారి చెప్తున్నా, నీకు 3 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఆ 3 ఛాన్సెస్ అయిపోయేలోపు నువ్వు సబ్జెక్ట్ని సేవ్ చేయాలి. వన్ లాస్ట్ థింగ్, నువ్వు తీసుకునే ప్రతి రాంగ్ డెసిషన్కు నేను హర్ట్ అవుతాను. సో ఆల్వేస్ ట్రై టు టేక్ ఏ రైట్ డెసిషన్. ఓకే సార్. నేను మిమ్మల్ని హర్ట్ కానివ్వను సార్.
సబ్జెక్ట్ ఏ ఎగ్జాక్ట్ 7:05కు అలారం మోగుతుంది. నిద్ర లేచి రెడీ అవ్వడానికి 7:45 అవుతుంది. ఇంటి నుండి బయటకు 8:05కి వస్తాడు. ఎగ్జాక్ట్గా 8:11కు జంక్షన్ దగ్గరికి వస్తాడు. జంక్షన్లో లెఫ్ట్ సైడ్ రూట్లో వెళ్తాడు సబ్జెక్ట్ ఏ. వాట్? అనవసరంగా ఒక ఛాన్స్ను కోల్పోయావు. ఎందుకు ఇంత నెగ్లెక్ట్గా ఉన్నావు అరవింద్? సార్, ఆ రియాలిటీలో ఏది స్టార్టింగ్ పాయింట్ ఏది ఎండింగ్ పాయింట్ అని తెలుసుకునే లోపే యాక్సిడెంట్ జరిగిపోయింది సార్. సరే, ఇంకోసారి ఈ మిస్టేక్ చేయకు. ఓకే సార్, నేను ఈ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయను. ఇప్పుడు చేంజ్ చేసి చూపిస్తా. ఇది చేంజ్ చేద్దాం. ఈసారి మన సబ్జెక్ట్ ఇంట్లో తినడు, బయట తిందాం అనుకుంటాడు, బయట తింటాడు. ఈసారి సబ్జెక్ట్ స్ట్రైట్ రూట్లో వెళ్తాడు. ఎగ్జాక్ట్ 8:11కు సబ్జెక్ట్ ఫుడ్ తినడం కంప్లీట్ చేస్తాడు. అసలు తప్పెక్కడ జరిగింది? నేను మిస్టేక్ ఎక్కడ చేశాను? నువ్వు ఒక గేమ్ని ఆడట్లేదు. ఇది ఒక టాస్క్ కూడా కాదు, ఇది ఒక మనిషి యొక్క ఫ్యూచర్. నువ్వు ఇంతవరకు ఒక సబ్జెక్ట్ని సేవ్ చేయాలని ట్రై చేస్తున్నావు. సబ్జెక్ట్ని కాదు, అందులో ఉన్న మనిషిని చూడు. నువ్వు కాపాడాల్సింది సబ్జెక్ట్ని కాదు, ఒక మనిషిని. నీకున్న ఈ లాస్ట్ ఛాన్స్ని వేస్ట్ చేసుకోకు, ఆ మనిషిని కాపాడు. తను తినకుండా ఫుడ్ని బాక్స్లో కట్టుకుంటాడు. వెనక నుండి ఒక సౌండ్ వస్తుంది. చూద్దామని సబ్జెక్ట్ వెనక్కి వెళ్తాడు. డోర్ దగ్గర ఒక అలారం క్లాక్ ఉంటుంది. అందులో అలారం మోగుతుంది. సబ్జెక్ట్ చేతిలో ఉన్న వాచ్
స్టాప్ అయిపోతుంది. సబ్జెక్ట్ టైం అయిందనుకొని అర్జెంటుగా బయటకు వచ్చేస్తాడు. కానీ అప్పుడు ఎగ్జాక్ట్ టైం మాత్రం 8 AM. ఆ జంక్షన్లో సబ్జెక్ట్కి ఎదురుగా నేను నిల్చొని ఉంటాను. ఐ నో నువ్వు రైట్ డిసిషన్ తీసుకుంటావు అని, కానీ ఎలా? Three cases. Case 1, 2 and 3. Case 1. కేస్ 1లో లూప్లో ఉన్న స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ తెలుసుకోవడంలోనే వేస్ట్ చేశాను. కేస్ 2. కేస్ 2లో మనకి స్టార్టింగ్ పాయింట్ ఏదో తెలిసింది అండ్ స్టార్టింగ్ పాయింట్ని చేంజ్ చేస్తే లూప్ క్లోజ్ అవుతుంది అనుకున్నా, కానీ అలా అవ్వలేదు, మళ్ళీ మొదటికి వచ్చింది. మరి మన సబ్జెక్ట్? కేస్ 3. కేస్ 1 and 2లో చేసిన మిస్టేక్స్ ఇక్కడ చేయకూడదు అనుకున్నా అండ్ లూప్లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ చేంజ్ చేసినా లూప్ క్లోజ్ అవ్వదు, అలానే ఉంటుంది. ఫైనల్లీ మీరు చెప్పినట్టుగానే ఇన్ఫినిటీని డ్రా చేస్తున్నప్పుడు మాత్రమే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ తెలుస్తాయి. కానీ మనకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ తెలియకపోయినా వాటి రెండింటినీ కలిపి ఒక ఇంటర్ కనెక్షన్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ని చేంజ్ చేస్తే ఇన్ఫినిటీ అనేది క్లోజ్ అవుతుంది. లూప్ కూడా ఇన్ఫినిటీ సింబల్ లాంటిది. లూప్లో మనకి స్టార్టింగ్, ఎండింగ్ అండ్ మిడ్ పాయింట్స్ ఉంటాయి. లూప్ని స్టాప్ చేయాలంటే మిడ్ పాయింట్ని చేంజ్ చేయాలి, అప్పుడే లూప్ అనేది క్లోజ్ అవుతుంది. మీరిచ్చిన ఈ టాస్క్లో స్టార్టింగ్ పాయింట్ సబ్జెక్ట్ తినడం, ఎండింగ్ పాయింట్ సబ్జెక్ట్ చనిపోవడం, ఫైనలీ మిడ్ పాయింట్ అదే జంక్షన్. సబ్జెక్ట్ డిసిషన్ తీసుకునే ప్లేస్, నేను డిసిషన్ తీసుకునే పాయింట్. ఆ మిడ్ పాయింట్ని చేంజ్ చేశా, లూప్ అనేది క్లోజ్ అయింది. ఆ 4 రూట్స్లో 2 రూట్స్లో డేంజర్ ఉందని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇక మిగిలినవి 2 రూట్స్. ఆ 2 రూట్స్లో ఒకటి మన సబ్జెక్ట్ వచ్చిన రూట్, ఇంకొకటి మన సబ్జెక్ట్ వెళ్ళని రూట్. లాజిక్ ప్రకారం చూసుకున్నా ఆల్రెడీ 2 రూట్స్లో డేంజర్ ఉంది. ఎలాగో సబ్జెక్ట్ వచ్చిన రూట్ సేఫ్ రూట్, మిగిలినది రైట్ సైడ్ రూట్, డేంజర్ అందులోనే ఉంది. సో సబ్జెక్ట్ని వెనక్కి పంపించిన. దట్స్ ఆల్ సార్. బ్రిలియంట్. సార్
ఏమైంది సార్? నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు తీసుకునే ప్రతి ఒక్క రాంగ్ డెసిషన్కు నేను హర్ట్ అవుతానని. నువ్వు తీసుకునే ప్రతి రాంగ్ డెసిషన్కు నేను హర్ట్ అవుతాను. నువ్వు సేవ్ చేయాలని చూసింది ఒక సబ్జెక్ట్ని కాదు, ఒక మనిషిని. సబ్జెక్ట్ని కాదు, అందులో ఉన్న మనిషిని చూడు. నువ్వు కాపాడాల్సింది సబ్జెక్ట్ని కాదు, ఒక మనిషిని. నువ్వు కాపాడింది ఇంకెవరినో కాదు, నన్నే. కానీ ఎందుకు సార్ నా కోసం మీ లైఫ్ రిస్క్ చేశారు? అది నేనెవరో కూడా పూర్తిగా తెలియకుండా. కొన్నిసార్లు రిస్క్ చేయాలి, తప్పదు. అప్పుడే నీలాంటి వాళ్ళు దొరుకుతారు. కానీ నా మూలంగా మీరు హర్ట్ అయ్యారు కదండి సార్. అయినా ఇవన్నీ చిన్న చిన్న గాయాలే, ఎక్కువసేపు ఉండవు. నువ్వు నన్ను కాపాడావు, ఐ షుడ్ థ్యాంక్ యూ. ఇదిగో నీ న్యూ ప్రాజెక్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. డోంట్ ఫర్గెట్, బిగినింగ్ ఈజ్ ఎండింగ్. Ending is a new beginning.